బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీనే టీఆర్ఎస్ వేదికగా చేసుకోనుంది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏ అంశాలపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారనేది ఆసక్తిగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏ విధమైన వ్యూహాన్ని అసెంబ్లీలోకి తీసుకొస్తారనే దానిపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎండగడుతూ రాష్ట్రానికి వివిధ మార్గాల కింద రావాల్సిన నిధులను డిమాండ్ చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. అప్పులపై కేంద్ర సర్కార్ విధించిన ఆంక్షల కారణంగా 40,000 కోట్ల మేర నష్టపోయామని, ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారిందని విమర్శించనుంది. ఇక 14-15 ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయడం లేదని ఎండగట్టనుంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కేంద్రం ఆంక్షలతో నష్టపోతున్నామంటూ కేవలం కన్నీళ్లు కార్చి ఊరుకుంటే సరిపోదని అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులు మాట్లాడిన అంశాలను తీర్మానం రూపంలో కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే కాదు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రాష్ట్రానికి 41% మేర నిధులు రావాల్సి ఉండగా ప్రత్యేక సెస్ల విధింపుతో రాష్ట్రాల వాటాను 29%కే పరిమితం చేస్తుందని రాష్ట్ర సర్కార్ చాలా కాలంగా విమర్శిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఇది రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటాని అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దగా చేస్తుందని ఆరోపిస్తున్నారు. దీనిపైన సభలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి ఏటా 450 కోట్ల చొప్పున 3 ఏళ్లకు 1,350 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇక 14వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 502.61 కోట్లు, మొత్తం 817.93 కోట్ల గ్రాంట్ను ఇవ్వాలని సిఫార్సు చేసినా ఇవ్వట్లేదని అధికారులు చెబుతున్నారు. ఇక పన్నుల పరిహారం కింద మరో 723 కోట్ల గ్రాంట్ను తెలంగాణకు ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని, ఆ నిధులను కూడా కేంద్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎన్ని రావట్లేదో, అప్పులపై విధించిన ఆంక్షల కారణంగా నష్టపోతుందో ఆ వివరాలన్నీ పొందుపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీనే టీఆర్ఎస్ వేదిక చేసుకోనుంది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏ అంశాలపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంపై ఏ విధంగా విరుచుకుపడే ఛాన్స్ ఉంది? ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం అంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులలో డేట్లు ఖరారు కాబోతున్నాయి.
కేసీఆర్ ఒక సంచలన నిర్ణయంతో కూడా శీతాకాల సమావేశాలని మరొకసారి మొదలు పెట్టబోతున్నారు డిసెంబర్ మాసంలో అని చెప్పుకోవాలి. 2-3 రోజులలో సమావేశాలకు సంబంధించినటువంటి డేట్లు అయితే ఖరారు కాబోతున్నాయి. నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి వేముల ప్రశాంత్ తో కూడా నిన్న భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా డేట్లకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇక రాబోతుంది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ అసెంబ్లీలో చర్చించబోతున్నారు. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 40,000 కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా 40,000 కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తబోతున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఏదైతే ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి 14-15 ఆర్టికల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఎన్నో నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వట్లేదు అంటూ కూడా ఆర్థిక సంఘాలకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేయాలి అంటూ కూడా నేపథ్యంలో ఎన్నో సందర్భాలలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్థిక సర్వేల ద్వారా కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రస్తావన కేంద్రానికి తీసుకెళ్లినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ నేపథ్యంలోనే ప్రజా క్షేత్రంలోనే తీర్పు తెలుస్తుంది. ప్రజాక్షేత్రం ద్వారానే అసెంబ్లీకి ద్వారా పూర్తి స్థాయిలో ఒక నోటరీ ఫిర్యాదు తయారు చేసి కేంద్రానికి పంపించాలి అన్నటువంటి నివేదికను పంపించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఆదేశాల మేరకే సీఎం కేసీఆర్ సభను నిర్వహించబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సో కేంద్ర ఆంక్షలకు సంబంధించి ఇప్పటికే నష్టపోతున్నటువంటి అమౌంట్ కు సంబంధించి కూడా ఇవన్నీ అంశాలను కూడా సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మంత్రుల ద్వారా రికార్డెడ్ ఎవిడెన్స్ ని కేంద్రానికి పంపించబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రం ఇవ్వాల్సినటువంటి అనేక బడ్జెట్లు ఏవైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ అంతా కూడా ఎంత వరకు పెండింగ్ ఉంది, ఈ పెండింగ్ అమౌంట్ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా మాట్లాడేటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఎన్నో పథకాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో స్కీమ్స్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలత తెలపట్లేదు. అనేక స్కీమ్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి నిధులు ఏవి రావట్లేదంటూ కూడా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటే బైఫర్కేషన్ కి సంబంధించి దీంట్లో కూడా అనేకంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపుగా కూడా 450 కోట్ల రూపాయల వరకు రావాల్సింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాకపోవడం, దాంతో పాటుగా 3 ఏళ్ళ అంటే ఆల్మోస్ట్ 3 years నుంచి కూడా బడ్జెట్ రాలేదు. ఇప్పుడైతే టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య తెలంగాణలో కొంత గ్యాప్ పెరిగిందో అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 3 years నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతి సంవత్సరం 450 కోట్ల లెక్కన 3 సంవత్సరాలకు సంబంధించి 1,350 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పథకాలకు సంబంధించి అవి రాకపోవడం, దాంతో పాటుగా గ్రామీణ అంటే ఇక 4వ ఆర్థిక సంవత్సరం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి సంఘాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి 315.32 కోట్ల రూపాయలు, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి దాదాపు 502.61 కోట్ల రూపాయలు, మొత్తం 817.93 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పథకాలకు సంబంధించి. దాంతో పాటుగా అన్ని 15వ శాఖకు సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి అనేక లావాదేవీలు అయితే కనబడుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర లోటు బడ్జెట్ కి సంబంధించి ఈ అసెంబ్లీ అయితే నడవబోతుందని చెప్పుకోవాలి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్లకు సంబంధించి ఈ అసెంబ్లీ నడవబోతుంది. ప్రజాక్షేత్రం ద్వారానే ప్రజల నుంచి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రజలకు అందరికీ తెలియాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బీజేపీ ఎంత తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, ఏ అంశాలపై చర్చించబోతున్నారు, ప్రధానంగా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 2023, 22, 23 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాలలో పెద్ద ఎత్తున చర్చించబోతున్నారని తెలుస్తా ఉంది. 14-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి వివేశంలో దాంతో పాటుగా తెలంగాణ బైఫర్కేషన్ అనంతరం కూడా రావాల్సిన పథకాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ గురిగా అసెంబ్లీ వేదిక ద్వారా చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక పథకాలు కావచ్చు, జిఎస్టి పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏవైతే రావాల్సినటువంటి విధులకు సంబంధించి కావచ్చు, ట్యాక్సెస్ కి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి కూడా అనేక నిధులు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాలి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు రాకపోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా లోటు బడ్జెట్ లో పడిపోతుంది. రాష్ట్రం దాదాపుగా కూడా 40,000
కోట్ల అప్పుల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి వెంటనే ఒక తుది నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అసెంబ్లీ వేదిక ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించబోతున్నారు. అంతేకాకుండా కేంద్రానికి అసెంబ్లీ వేదిక ద్వారానే లిఖిత పూర్వకమైనటువంటి లేఖనైతే పంపించబోతున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళందరి సమక్షంలో రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా కేంద్రానికి మరొకసారి సీఎం కేసీఆర్ పంపించబోతున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా అనేక సందర్భాలలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలత స్పందన రాకపోవడం పట్ల కావచ్చు, అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే దాంతో పాటు ఈ అసెంబ్లీ వేదికగా తీసుకునేటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో హైకోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొనేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ వైఖరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు, శీతాకాలం సమావేశాలు పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణంలో నెలకొనేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఏ విధంగా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈ నిర్ణయం సంచలనంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వెన్నెల. థ్యాంక్ యూ.